వామ్మో ఈ కాలం సంటి పోరలు హుషార్ అంటే హుషార్ పిట్టలు అయిపోయినరమ్మా. అసలు ఏమన్నా తెలివి మంతులు అవుతున్నారా? ఉత్తపచ్చి తెలివి మంతులు కాదు. సరే సరే, ఇక ఇప్పుడు నేను పిల్లల ముచ్చట ఎందుకు తీసినయ్యా అనంటే కొందరు పిడుగుల గురించి చెప్పేటెందుకు. ఇక ఆ పిడుగులు పోలీసులకే సుక్కలు చూయించిర్రు. ఏందో ఏమో మొత్తం కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చూడురు ఒకసారి మొత్తంగా. రెడీ 1 2 3 ఇక వారి ఇదేదో బడిగంట మోగుడుతోనే పోరగాన్లు ఇంటికి పోయేందుకు ఉరుకుతున్నారు కావచ్చు అని అనుకోగల్లా. కాదు కాదు, వీళ్ళు జైళ్ళకెళ్ళి తప్పించుకుంటున్నారు. జైలు అని కూడా అనొద్దు, జువైనల్ హోమ్. అయితే పిల్లలు తప్పులు చేస్తే, నేరాలు చేస్తే వాళ్ళను జైల్లో పెట్టకుండా జువైనల్ హోమ్లో ఉంచుతారు కదా. అగో అందులో ఉన్న పోరగాన్లు తప్పించుకున్న బీహార్ రాష్ట్రంలో ఉన్న ఈ జువైనల్ హోమ్ నుంచి 21 మంది పోరలు తలుపులు వలగొట్టి మరీ పారిపోయినరు. పోలీసు వాళ్ళు లేరా అనంటే ఉన్నారు, ఆన్నే మిట్ట చూస్తాన్రు. అయితే వీళ్ళు 1వ తరగతిలోనే 2వ తరగతిలోనో ఐక్యమత్యమే మహాబలం అనే పాట బాగా మతికి పెట్టుకున్నట్టున్నది. ఇక ఈ జువైనల్ హోమ్ లో ఉన్న పోరలందరూ ఐక్యమత్యంగా ఉండి అందరూ కలిసి దాన్ని తలుపులు వలగొట్టిరు. ఇక వీళ్ళ బలం ముందు వీళ్లకు కావలు కాసే పోలీసుల బలము అస్సలు పనిచేయలేదు లో. ఇక ఈ ముచ్చట పెద్ద సార్లకి ఎరకైంది. తప్పించుకొని పోయిన పోరల కోసం ఇంకా దేవులాడుతూనే ఉన్నారు. మొత్తానికి బీహార్ల పెద్ద పెద్ద ఖైదీలే కాదు లో, చిన్న పోరలు కూడా ఇట్లా తప్పించుకోవచ్చు అన్నట్టు. శానా హుషారు పిట్టలున్నారు కదా.